అందరికీ వందనాలు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఈ మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఎందు గురించి అంటే మనం మొదటి 9 వచనాలలో కనుక చూసినట్లయితే సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య గురించి ఉన్నటువంటి దృష్టాంతం ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ చూసిన తర్వాత అనగా తను యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి వచ్చేసి యేసు ప్రభుతో సంభాషణ, యేసు ప్రభు తన ఇంటికి తీసుకెళ్ళడం, ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినను మాటని చెప్పాను. అనగా నశించిన దానిని ఎవరు? ధనవంతుడు అక్కడ నశించి ఉన్నాడా, లేదా ధనవంతునితో ఉన్న వారందరూ అక్కడ నశించి ఉన్నారా అని మనం చూస్తే తెలిసో తెలియకో పాపములో మనమందరం నశించి కూరుకుపోయి ఉన్నాము. అందుగురించే వెదకి రక్షించుకోవడానికి ఒకవేళ ధనవంతుడైన జక్కయ్య దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవుడే తన సమీపమునకు వస్తున్నాడని వినినప్పుడు తను చెట్టు ఎక్కి చూడగోరాడు. అదంతా మనకు తెలుసు. అదంతా వినిన తర్వాత ప్రభుల వారు చెప్తూ నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఆయనకు మంచి రక్షణను అనుగ్రహించి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. కనుక మనము మాకేమి లేదు, మేము నశించిపోతున్నాము అనుకునే వారికి యేసు ప్రభుల వారు అంటున్నాడు, మిమ్మల్ని వెదకి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నేను ఊరికే ఉండడానికి కాదు, కానీ నశించే ప్రతి ఒక్క బిడ్డ, నాకెవరు లేరు అనుకునే బిడ్డ, నేను పాపంలో ఉన్నాను అనుకునే బిడ్డల్ని వెతికి రక్షించుకోవడానికే నేను ఈ లోకం నాకు వచ్చి ఉన్నానని యేసు ప్రభుల వారు చెప్పడం మనము చూస్తుంటున్నాం. ఎంతమంది ఆయన తట్టు చూడగోరితే అందరినీ రక్షించుకోవడానికి, ఆ ఇంటికి రక్షణ కల్పించడానికే ప్రభుల వారు వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాదు, రక్షణ మాత్రమే కాదు, రక్షణను అనుగ్రహించిన తర్వాత ఇంకా నశించే వారి కొరకు వారిని వెదకి రక్షించడానికి. మనం ఏదైనా పోతే ఒకరోజు వెతుక్కొని పోన్లే ఇంకా అది పోయింది, నెక్స్ట్ ఏదో సంపాదించుకుందాంలే అన్న ఒక దానితో మనము చల్లబడిపోతాం. కానీ ప్రభువుల వారు అలా కాదు. నశించిన దానిని వెతికి రక్షించాలి. వెతకడం ఒక ఎత్తు అయితే రక్షణలోకి నడిపించడం మరొక ఎత్తు. ఇవన్నీ చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చానని చెప్పడం మనము చూస్తుంటున్నాం. కనుక ఈరోజు మనం కూడా చదువుకుంటున్నాము వాక్యము ఏమి అంటే, మనకు రక్షణ ఉచితంగా వచ్చినప్పటికీ కూడా ప్రభు వెతికి మనకి రక్షణను అనుగ్రహించేవారై ఉంటున్నారు. అలాగే చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ఏ భేదం లేదు అనగా అందరూ పాపం చేస్తున్నారు కనుకనే అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చారు. లోకము అని మనం చూస్తుంటున్నాం అనగా లోకములో ఉన్న ప్రతి వారు తెలిసి తెలియక అందరూ పాపం చేసి ఉన్నారు. అయితే దేవుడు అనుగ్రహించు మహిమ దేవుడు ముందుగానే ఇచ్చాడు. దేవుడు మహిమను అనుగ్రహించాడు, కానీ ఆ మహిమను పొందలేకపోతున్నాము. ఎందువలన అనంటే పాపములో ఉన్నాము కనుక మహిమను గుర్తించలేకపోతున్నాము, ఆ మహిమను పొందలేకపోతున్నాము. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి, వెదకి రక్షించడానికి భూలోకమునకు వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము. అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, పెద్ద చిన్న గొప్ప పేద అలాంటి ఏ భేదం కూడా లేదు, అందరూ పాపం చేశారు. అందరూ ఇలా నశించిపోతున్న సమయంలో సృష్టికర్త చూస్తూ కూర్చోలేదు. భూలోకానికి అరుదించి వెదకి రక్షించి రక్షణ మార్గం చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా మనందరికీ మన ముందు ఉంచబడింది మనం గుర్తించట్లేదు, కానీ మన కనులకు ఆకర్షితమైనది ఏదో, మనం చేయకూడదు ఏదో దాని కొరకు పరిగెత్తుతున్నట్టు ప్రయాసపడుతున్నట్టు కూడా మనం చూడొచ్చు. కనుకనే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. కనుక మనమందరం పొందలేకపోతున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకమునకు రావడం కూడా మనం చూస్తాం. వచ్చేసి తను ఊరికే ఉన్నారా, రక్షణ మార్గం చూపించి చక్కగా ఒక రాజ సింహాసనం మీద ఉన్నారా అని మనం అనుకున్నట్లయితే పొరపాటు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ప్రభువుల వారు ఉండువారు. ఆయన
అత్యున్నత సింహాసనం వదిలిపెట్టి ఈ భూలోకములో నశించే వారి కొరకు వెదకి రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. మనం అలాగే చూస్తే 5వ అధ్యాయము, రోమపత్రికలోనే 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుందాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. ఏంటి దేవుని ప్రేమ? ఈరోజు బైబిల్ అని బంగారు మాట, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. ఎలా వెల్లడిపరిచాడు అని అంటే, నశించిన వారిని వెదకి రక్షించుకోవడానికి వచ్చారు. ముందు వెదకడము, తర్వాత రక్షించడము. మహిమను అనుగ్రహించారు. ఆ మహిమను పొందలేకపోతున్నాము. ఏ భేదం లేదు, పెద్ద చిన్న గొప్ప బీద అని ఏ భేదం లేదు. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఏం చేస్తున్నారు అంటే, తన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు, తన ప్రేమను చూపిస్తున్నారు. చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తే చాలు, వాళ్ళ కడుపు నిండిపోతుంది. నాకు ప్రేమ ఆంటీ చాలా బాగా చూస్తుంది అని చెప్పుకోవచ్చు. లేదా ఇంకెవరైనా ఏదైనా ఇస్తే చాలా ప్రేమతో ఇచ్చారు అని అన్నీ చెప్పుకుంటాం, చాలా బాగుంది. కానీ ప్రభువుల వారి ప్రేమను ఇక్కడ మనం గుర్తించాలి. దేవుని ప్రేమ ఎలాంటిది? నశిస్తున్న మనల్ని వెదకడానికి వచ్చింది దేవుని ప్రేమ. అంతేకాదు రక్షించడానికి వచ్చినది దేవుని ప్రేమ. అలానే కాకుండా మహిమను అనుగ్రహిస్తే నా బిడ్డలు పొందలేకపోతున్నారు, నా బిడ్డలకు ప్రేమను అందించాలి, నా మహిమను అందించాలని వచ్చినది దేవుని ప్రేమ. అంతేకాదండి, ఇక్కడ గొప్ప విషయం మనకు రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. నా ఎడల, నీ ఎడల, మనందరి ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా వెల్లడిపరచుచున్నాడు? ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే లూకా సువార్తలో మనం చూసాం. పాపులను వెదకి రక్షించటానికి, లేదా నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు అని మనం లూకా సువార్తలో చూసాం. ఇక్కడ చూస్తే ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. వెతుక్కున్నారు, ఆయన రక్షణ భాగ్యం ఇచ్చారు. ఆయనను, దేవుని మహిమను మనం గుర్తించినప్పుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నారు. ఏంటి ఆ ప్రేమ? ఎలా ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ఒక్కొక్కరికి రక్షణనిచ్చి ఊరుకున్నారా అంటే కాదు. రక్షణ మార్గముని సొంతం చేసుకోవాలంటే, అది పొందుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రశస్తమైన రక్తం చేత నా పాప దోషములను తన భుజస్కంధముల మీద వేసుకొని నన్ను పవిత్రులనుగా చేస్తేనే ఆ మహిమను మనం చూస్తాం. దేవుని మహిమ మనకి ఇవ్వాలి అని అంటే ప్రభువుల వారు ఇంత కార్యక్రమం ఇక్కడ చేయాలి. కనుకనే ఆయన అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమలోకి రావాలి అని అంటే వారి కొరకు పరిశుద్ధమైన ప్రశస్తమైన యవ్వన రక్తము దారిపోయాలి. కనుకనే ఆయన ప్రేమను వెల్లడిపరిచారు. ఎలా వెల్లడిపరుస్తున్నారనంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన ప్రేమను మనకి ఎలా వెల్లడిపరిచారు అని అంటే, కొంత ఏదో ఇచ్చి, చిన్నపిల్లలకు మనం చాక్లెట్ ఇచ్చి దగ్గర పెట్టుకుంటాం కదా, అలా కాకుండా దేవుడైతే తన సమస్తమును దారపోసి, చివరి రక్తపు బొట్టు వరకు దారపోసి తన ప్రేమను వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి మనం ఏమిస్తాము? మనం ఎలా దేవుని ప్రేమను గుర్తించుకుంటున్నాం? దేవుని ప్రేమను గుర్తించి మనము ఏ రకంగా దేవునికి భయభక్తులై ఉంటున్నాము? దేవునితో కలిసి అన్యోన్య సహవాసము అని అంటే ప్రార్థనలో ఏకీభవిస్తున్నామా? ఆయన వాక్యం అనుదినం ధ్యానిస్తూ మనము పఠించేవారంగా ఉంటూ దానిని ధ్యానించుకుంటూ మన జీవిత కాలంలో ఇలా నడవాలని తీర్మానం చేసుకుంటున్నామా? ఎలా ఉంటున్నాం? క్రీస్తు అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచారు. పాపంలో పడకుండా ఉండడానికి తను మన కొరకు వచ్చి మనము తప్పిపోకుండా పాపంలో పడకుండా ఉండడానికి వెతుక్కున్నాడు. నశించే మనల్ని, పాపంలో ఉన్న మనల్ని వెతికాడు, రక్షించాడు. అంతేకాదు మహిమను పొందలేకపోయినప్పుడు చివరిగా ఆయన మన కొరకు తన ప్రేమను రుజువుపరిచారు. ఎలా అంటే తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను కాపాడినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, మనం రక్షింపబడాలంటే యేసు ప్రభుల వారి ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ ఏంటి అంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి
మనల్ని కడిగి పవిత్రపరుచుకొని మహిమలోనికి చేర్చుకుంటాడు. కనుకనే మనము ఇంకనూ నీతిమంతులంగా తీర్చబడడానికి ఈ లోకములో మనము పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ లోకంలోనే ప్రయాసపడాలి. ఇక్కడ మనం ఎంత సమకూర్చుకుంటామో ఏది కూడా మన వెంట రాదు. కనుక పరలోకం వెళ్ళాలి అని అంటే మన భక్తి జీవితము, మన యథార్థమైన జీవితము, మన నీతి జీవితం ఉండాలని మరి మనం గ్రహించాలి. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. క్రీస్తు ప్రభు మన కొరకు సమాధానార్థ బలిగా మరణించారు. అప్పుడు తండ్రితో మనకు సమాధానం అనే బంధము ఏర్పరచబడి ఉన్నది. ఆయన మహిమలో మనం చేర్చబడడానికి ఒక సంధి చేయడం మనం చూస్తుంటున్నాం. కుమారుడైన యేసుక్రీస్తు ఆయన మన కొరకు చనిపోయి మరణించి పాతిపెట్టబడి 3వ దినమున మృత్యుంజయుడై మనల్ని మరలా ప్రోత్సహిస్తూ మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించుంటున్నటువంటి ప్రభువుని చూస్తుంటున్నాం. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దేవుని ప్రేమ మన ఎడల ఎలా ఉంది, ఏమి ఇచ్చారు అని అంటే తను సమస్తము దారపోసి మనల్ని రక్షించుకున్నారు. మన పాప దోషములను కడిగారు. నశించిన మనల్ని వెదకి రక్షించుకొని దేవుడు తన ప్రేమను రుజువుపరిచాడు. కనుక బైబిల్లోని బంగారు మాట, దేవుని ప్రేమ నా ఎడల ఇంత గొప్పగా ఉన్నప్పుడు నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నానా, ఇష్టమైన కుమారునిగా ఉన్నానా అని ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే బైబిల్లోని బంగారు మాట, దేవుని ప్రేమ నా ఎడల నీ ఎడల ఎంత గొప్పగా ఉన్నదో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా దినదినము వాక్య ధ్యానం చేసుకుంటూ మనల్ని మనము పురికొల్పుకుంటూ దైవ భక్తితో నడుచుకుంటూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకునే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు కలుగునుగాక. ఆమేన్.